సో మీ ఎనర్జీకి తగ్గట్టుగానే మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ కరుణా దయాలేని మీ పెద్దలు మా పిల్లల ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేసావు? కరుణా దయాలేని మీ పెద్దలు ఎప్పుడు మా ప్రేమను అర్థం చేసుకుంటారు. వెరీ గుడ్. నువ్వు కూడా మనకి మెల్లగా దూరంగా వెళ్తుంది. పి ఫర్ ప్రేమ, అమ్మా పెళ్లి, పిచ్చి. ఈ రెండు యాక్సెప్ట్ చేస్తే మూడో వద్దనేస్తుంది. ఏంటిది? మనకున్నది పిచ్చి. ఆర్ ఫర్ రాజుకైనా రోగం వస్తుంది ప్రేమలో పడితే. ఈ ఫర్ ఈ తరం నుండి ఏ తరం వరకు ప్రేమను అనేకం, కానీ పిచ్చి మాత్రం ఒకటి. ఇప్పుడు నాకు పిచ్చా మీకు పిచ్చా? మన ఇద్దరికి మనంతా ఒక పిచ్చి ప్రపంచం. ఎస్ ఫర్ సందులో అయినా సిటీలో అయినా సాయంత్రానికి కల్లా ప్రేమ పక్షులు ఎగురుతాయి. జాగ్రత్తగా ఉండండి, రెట్టలు పడతాయి. ఎస్ ఫర్ ఇంకో ఎస్ ఫర్ సంపన్నుడైనా సన్యాసైనా, సన్యాసి సంపన్నుడైనా గాని ప్రేమకి పిచ్చికి తేడా తెలుసుకోవాల్సిందే. అదేదో విలన్కి వార్నింగ్ ఇక్కడ తొడెందుకు కొట్టా? పిచ్చి కదన్నా, ఎవరైనా పడిపోతారు ప్రేమలో. అంత వైరాగ్యం ఉన్న డైలాగ్ కి దీనికి తొడగొట్టకూడదు భయ్యా, దీనికి గిట్ట కొట్టుకోవాలి. నాకు తెలిసి ఇంత ముందు వరకు కొంచెం ఉండేది, ఇప్పుడు బాగా ముదిరింది. మీరు చెప్పిన ఆన్సర్లు బట్టే నాకు అర్థమైంది. బట్ అయినా సరే అట్లా ఊరుకుంటాను, ఇంకొన్ని ఆన్సర్లు తెలుసుకుంటాను మీ దగ్గర నుంచి. దానికంటే ముందు మా సుబ్బారావు పిచ్చి ఏంటో కూడా మీకు చెప్పాలి కదా. సుబ్బారావుకి బాగా అదోలా ఉండడం వల్ల డాక్టర్ చూపించుకున్నాడు. డాక్టర్ ఏమో టాబ్లెట్లు రాశాడు. ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి మెడికల్ షాప్ కి వెళ్ళాడు. మెడికల్ షాప్ కి వెళ్ళాక అక్కడున్న సేల్స్ వెళ్తే గొడవ పడుతుంటే దాని వచ్చి తప్పమ్మా అలా కస్టమర్లతో అలా గొడవ పడతారా అంటే, గొడవ పడ్డం ఏంటి సార్, వాడు ఆంటీ బయటికి రా అంటున్నాడు సుబ్బారావు అనగానే, ఏంటంటే ఏం మాట్లాడి మీరు అదంటే, సార్ ప్రిస్క్రిప్షన్ లో ఆంటీ బయటికి రానే రాసింది సార్. ఓనర్ వచ్చి ప్రిస్క్రిప్షన్ చూసి, అది ఆంటీ బయటికి రా కాదరా, అది యాంటీబయాటిక్. అమ్మయ్యా, జోక్ అని చెప్పకుండా నవ్వేశారా బాబు. లేకపోతే చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిసారి జోక్ రాయిద్రు. ఇప్పుడు విషయం ఒకటైతే ఇంకోలాగా అర్థం చేసుకుని గొడవ పెట్టుకోవడం గానీ, ఇబ్బందులు ఇరుక్కోవడం గానీ జరిగిందా మీకు? ఎస్. మన ఫోన్ పాడైనప్పుడు డాడీ కొత్త ఫోన్ కొనియమంటే కావాలని పాడు చేసి మళ్ళీ నన్నే అడుగుతావారా అని తిడతాడు. పోలా అదిరి పోలా. ఎవరైనా కొడుకుతో బయటకు వెళ్ళినప్పుడు నీ పిల్లాడనా అంటే వేరేలా అర్థం చేసుకొని కొడతాడు. ఎవరైనా కొడుకుతో బయటకు వెళ్ళినప్పుడు వీడు నీ పిల్లాడేనా అంటే వాడు వేరేలా అర్థం చేసుకొని కొడతాడు. చాలా మంది అడుగుతారు, ఏంటి మీ అబ్బాయి అంటే, కాదురా పక్కింటోడు వేసుకొచ్చాడు. హైలైట్ చాలా విషయాలు ఎలా ఆడతారంటే, థియేటర్ దగ్గరికి వచ్చి ఏంటి సినిమా చూడడానికి వచ్చారా, లేదురా ఏర్ సెరక్కలు అమ్ముకోవడానికి వచ్చారు. థర్డ్ ఇయర్ లో నేను ఉన్నప్పుడు ఒక అమ్మాయి జాయిన్ అయింది. తను ఫ్రెషర్ అనమాట. దగ్గరికి వెళ్ళి అడిగా, ఏంటి ఫ్రెషా అని అడిగా. అమ్మాయి తప్పుగా అర్థం చేసుకొని రచ్చ చేసేసింది. ఫోన్ లో ఏదైనా తెలియని అబ్బాయి ఫోటో కానీ ఫోన్ నెంబర్ కానీ డాడీకి కనిపిస్తే దొబ్బుతాడు. నీకు తెలుసా మీ డాడీకి తెలీదా? నాకు తెలుసు, మా డాడీకి తెలియదు. ఇంకా మామూలుగా ఎవరైనా అమ్మాయి బస్ స్టాండ్ లో నిలబడ్డప్పుడు పోయి టైం ఎంత అని అడుగుతా, అమ్మాయి ప్రతి ఏదో అడిగే క్వశ్చన్ ఇదని చెప్పి బండ వదులుతుంది. నేనే పెద్ద బిస్కెట్ అంటే నాకే వేస్తున్నారు మీరు. కూర్చొని షో మొదలైనప్పుడు ఏదో పదం వాడేవి, ఏంటమ్మా అది? శరుణ. నాకు ఇందానికి కొట్టేసుకుంటాను చెప్ప, ఏంటో శరణ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇదోటి అడిగితే ఇప్పుడు ఇంకోటి చెప్పింది నాకు. నువ్వేం ఆన్సర్ చెప్తావు అనుకున్నావు చెప్పు. ఎగ్జామ్ టైమ్ లో ఏం రాయాలో తెలియనప్పుడు నా ఫ్రెండ్ వాడు స్లిప్ ఇస్తూ ఉంటే సార్ ముందు బుక్ చేద్దాము అని అనుకుంటే అని గొడవ పడతా. పద్యాలు ఏమైనా వచ్చా నీకు? మీరు వింటానంటే నేను చెప్తా. చెప్పమ్మా. కులమన్ రాజమన్ తేజమన్ నిలుపు మీ కుర్తుండు విశ్వభరం దళితం బోడు త్రివిక్రస్పూర్ణ వాడే గలడే మానుకుండు నీ పలుకు లాక తెంపు కర్లం బుర్లన్ గలదే మాను. ఓ వెరీ గుడ్, బాగా వచ్చింది.
ఇప్పుడు దీని అర్థం చెప్పు. నేను ఒకటి చెప్పిన చేత వెన్న ముద్ద నాకు అక్కడ వరకే వచ్చు. నాకు కూడా అక్కడి వరకే వచ్చు. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా రాసా నీ ప్రేమని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. ఏం సినిమాల పాటది? సరైనోడు. సరైనోడు సినిమాలో హీరోయిన్ ఎవరు? రాకుల్ ప్రీత్ సింగ్. హీరో ఎవరు? లాల్ అర్జున్. నీకు ఫిజిక్స్ లో సెకండ్ చాప్టర్ ఏంటి? కెమికల్ రియాక్షన్. ఫిజిక్స్ లో సెకండ్ చాప్టర్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది, అది కెమిస్ట్రీలో ఉంటది. అమ్మాయికి రాలా. నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకునేవాడిని, ఎందుకంటే నేను మనకి తెలియదు కదా ఫిజిక్స్ అంటే. బట్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇంకా నాకు పద్యాలు నేర్పించచ్చు కదా? మీరే నాకు నేర్పారు. నేను నేర్పించనా? రెడీయా? రెడీ. జాగ్రత్తగా నేర్చుకోవాలి, రిపీట్ చేస్తూ ఉండాలి జాగ్రత్త. ఓకే. నెత్తిన బుట్ట పెట్టుకుని, నెత్తిన బుట్ట పెట్టుకొని, బుగ్గన వేలు పెట్టుకుని, బుగ్గన వేలు పెట్టుకొని, ఊరంతా నేను తిరుగుతుంటే, ఊరంతా నేను తిరుగుతుంటే, చెవ్వు కేక, చెవు కేక. రెడీ. ఇప్పుడు రిధమ్ గా పాడుకుందాం. రెడీయా? నెత్తిన తట్టెట్టుకుని, నెత్తిన తట్టు పెట్టుకొని, బుగ్గన వేలు. ఇది మంచి భక్తి రస గీతం అమ్మ, ప్రాక్టీస్ చేస్తాం. రోజు నాకు ఫోన్ చేసే గర్ల్ ఫ్రెండ్ మా డాడీ ఫోన్ చేస్తే మా డాడీకి ఫోన్ చేసిన గొడవ పెట్టుకున్నాను. ఏంట్రా అంత వెరైటీగా ఉన్నారు మీరు ఇవాళ? స్మార్ట్ డాడీ. మా డాడీ పులానా? నేనేమన్నాను? మా డాడీ పులి పులి. ఓకే ఓకే, నేను కూల్ డాడీ అన్నాను భయ్యా. అన్నా నుంచుండు. నా లవర్ని ఎవడో పెళ్లి చేసుకొని సంవత్సరం తర్వాత వచ్చి ఈ బిడ్డకి తండ్రి నువ్వే అంటే నా దగ్గరికి వచ్చి అంటే నాకు గొడవ పడతాడు అనమాట. ఒక్కడ కొడితే భూమికి అతుక్కుపోతాడు, భూమికి అతుక్కుపోతాడు. అతుక్కున్న ఏం లాభం, పోయిన లవర్ రాదు కదా. కలలోకొచ్చి తీపి కబుర్లు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే, ఆ గుండె చూపుతోటి నన్ను చంపకే. ఊరించకే కవ్వించకే. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. అసలు ఒరిజినల్ వేణి స్టెప్ అలా ఉంటుంది. నాకు అవకవక పెళ్ళయ్యేటప్పుడు కరెక్ట్ టైం కి పంతులు తుమ్మితే నాకు కోపం వస్తుంది. ఓ పంజ ముందు ముక్కు మూసేయండి. బస్ లో డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే ముందు పడినప్పుడు వీడు కావాలని పట్టడానికి గొడవ పెట్టుకుంటారు. నువ్వు నిజం చెప్పు. నీ కట్అవుట్ చూస్తే నాకు కొంచెం డౌట్ కూడా. ఒక అమ్మాయితో లిప్స్టిక్ బాగుంది అన్నప్పుడు మేకప్ బాగాలేదు అంటారు, మేకప్ బాగుంది అన్నప్పుడు నేను బాగాలేని అంటారు. వాళ్ళకు పర్సన్ ఉంటే సరిపోతుంది, రీజన్ అవసరం లేదు గొడవ పడడానికి. పార్థాయ ప్రతి బోర్డ్. ఎన్ని విషయాలు తెలుసుకున్నావు భయ్యా నువ్వు? ఎక్స్పీరియన్స్ అన్న, ఎక్స్పీరియన్స్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. నా డీప్ కండోలెన్సెస్ తెలియజే అమ్మాయి. సారీ, కంగ్రాచులేషన్స్ తెలియజే అమ్మాయి. నేను మా ఇంటి మేడపైకి ఎక్కి అలా అలా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు, ఎవరిని ఎంజాయ్ చేయడానికి? ఎన్విరాన్మెంట్ ఆవిడెవరు? వాతావరణం. వాతావరణమా? నేను మా ఇంటి మేడపైకి ఎక్కి వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు కింద స్నానం చేస్తున్న అబ్బాయిలు అరే నన్నే చూస్తుందిరా నన్నే చూస్తుందిరా అనే గొడవ పడ్డారు. అబ్బా పురుష్. Oh
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు జ్యోతిష్యుడు జరగబోయే చెప్తాను అవునవునా ఓకే ఓకే జరిగే చెప్తాను జరగబోయే చెప్తావన్నా నా పక్కన ఉన్న అతను నా గురించి నీకు ఎలా తెలుసు అని తిట్టి గొడవ పడ్డాడు. మీకు జాతకాలు చెప్పడం వచ్చా? మీకు జాతకాలు చెప్పడం వచ్చా? అంతేగా కాదు కాదు ఆవిడ మానసిక వేదన ఏంటో తెలుసుకుందాం ఒక నిమిషం ఆగండి. చెప్పమ్మా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు జ్యోతిష్యుడు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక జ్యోతిష్యుడు జరగబోయే చెప్తాను జరిగేది చెప్తామని అన్నప్పుడు నా పక్కన ఉన్న అతను నీకు నా గురించి ఎలా తెలుసు అని చెప్పి గొడవ పడ్డాడు. మనం బాగా అన్నం తిన్నప్పుడు దేవు అన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ అనుకోని గ్యాస్ ట్రబుల్ చేశాడని తిడతారు. సౌండ్ అటు నుంచి రాదుగా. వేర్ దర్ ఇస్ ఇన్కమింగ్ కాల్, దర్ ఇస్ అవుట్ గోయింగ్ కాల్. ఫేస్బుక్ లో చాట్ చేసే అమ్మాయి మన ఎదురింట్లో వచ్చినప్పుడు పక్కింట్లో ఉన్న మన గర్ల్ ఫ్రెండ్ చూసి అబ్బా నాకు పోటీగా తీసుకొచ్చారు అన్నప్పుడు. మళ్ళీ చెప్పా. ఫేస్బుక్ లో చాట్ చేసే అమ్మాయి మన ఎదురింట్లో వచ్చినప్పుడు మన పక్కింట్లో ఉండే మన గర్ల్ ఫ్రెండ్ చూసి అబ్బా నాకు పోటీగా తీసుకొచ్చారు అన్నాను. కసక్ రాజా. ఇంకా ఫేస్బుక్ లో చాటింగ్ నమ్ముతున్నారా మీరంతా? వాట్సాప్ తో దొరకట్లేదు. ఆ టాపిక్ వచ్చింది నేను చెప్పుకుంటా. వన్ కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. అండ్ అలాగే చాలా మంది నోన్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఫేస్బుక్ ని అంతగా వాడరు. అండ్ దయచేసి అంటే స్టూడెంట్స్ కి అందరికీ తెలుసు ఏది అఫీషియల్ ప్రొఫైల్ ఏది కాదో తెలిసిపోతుంది విత్ బ్లూ టిక్. బట్ చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాటింగ్ చేయడం ట్రై చేస్తున్నారు. పర్సనల్ గా చాట్ చేయడం కోసం ఈ అకౌంట్ ఓపెన్ చేసామని చెప్తున్నారు. అండ్ చాలా మంది గర్ల్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నారు, ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో దయచేసి ఎనీ సోషల్ నెట్వర్క్ లో టు ఎనీ సెలబ్రిటీ ప్రొఫైల్ కి మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవద్దు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏది ఇట్స్ జస్ట్ టు గ్రీట్ పీపుల్ ఆర్ మీట్ పీపుల్ అంతేగాని మీ ఫ్రెండ్స్ వరకు ఓకే. బట్ ఎనీ సెలబ్రిటీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరున్నా కూడా దయచేసి డు నాట్ షేర్ ఎనీ ఆఫ్ యువర్ పర్సనల్ డీటెయిల్. ఓకే, సో ఐ హావ్ ఓన్లీ అన్ అఫీషియల్ పేజ్ మాత్రమే, అకౌంట్ లేదు. రైట్? ఎవరైనా కాలు ఎత్తుతారా అంటే ఫోటో తీసుకుంటానా అంటే తప్పుగా అర్థం చేసుకుని తిడతారు. మళ్ళీ చెప్పమ్మా. ఎవరైనా కాలు ఎత్తుతారా అంటే ఫోటో తీసుకుంటానా అంటే తప్పుగా అర్థం చేసుకుని తిడతారు. ఉండమ్మా బొట్టు పెడతా. సో చాలా బాగా ఆన్సర్ చేశారు మీరు, చాలా బాగుంది. 1-2 సార్లు వింటే తప్ప భలే చేయి. ఆనందారిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. 20 ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్